వాళ్ళందరిది కూడా విన్న తర్వాత మనకు ఇరిగేషన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, మీడియాకు సంబంధించి ఈ అన్నిటి మీద అస్తిత్వం మళ్ళీ మనం కోల్పోతున్నాం అనే భయం ఎందుకు వచ్చిందంటే మన పరిపాలకుడే. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల్లో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి వైఖరే ప్రధానమైనటువంటి కారణం మన అస్తిత్వం ప్రమాదంలో పడిపోవటానికి. వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. సీమాంధ్రకు సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు, నార్త్ ఇండియాకు సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఒక కుట్ర చేస్తున్నారు. ఇది ఒక విఫల రాష్ట్రంగా చూపించడానికి. తెలంగాణ అంటే ఒక విఫల రాష్ట్రం, వీళ్ళు పరిపాలించుకోరాదు, వీళ్ళకు నీళ్ళు ఏది ఉపయోగించుకోరాదు, వీళ్ళకు వేరే వాళ్ళు పరిపాలించడమే శరణ్యం అనే ఒక నిజం చేయడానికి చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు వచ్చిన పాలకుడు వాళ్లకు పూర్తిగా అనువుగా, పూర్తిగా ఒక తొత్తుగా మారి వాళ్ళకు కావలసినవన్నీ నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో మన అస్తిత్వం ప్రమాదంలో పడింది. మన అస్తిత్వం మనం కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఈ పాలకుడిని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా మనం ఇక్కడ ఈ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ లేదని వస్తే, ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ రూల్ చేస్తే తప్పో ఒప్పో అయినా అడుగుతున్నారు. నీళ్ల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అడిగి కొన్ని సాధించి వ్యవసాయ విషయంలో కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇటు చంద్రబాబుకి, ఆంధ్రాకి, అదేవిధంగా మోడీకి, అటు కర్ణాటకకి, అరే మొత్తం కృష్ణా వాటరు, గోదావరి వాటరు వీళ్ళు చెప్తారు. రిపుణులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే మనకి ఇక మిగిలేది ఏది లేదు. ఆయన పర్సనల్గా టార్గెట్, ఆయన పర్సనల్గా సీఎం కావాలనుకున్నాడు, సీఎం అయిండు. ఇక పర్సనల్ టార్గెట్ ఒకటే రీచ్ అయింది తప్ప తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోతే ఏంటి అనేది ఆయనకు పట్టింపు లేదు, తెలంగాణ సోయి లేదు. అందుకే తెలంగాణ సోయి లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మనం ప్రమాదంలో పడ్డాము. మన అస్తిత్వం ప్రమాదంలో పడ్డది, మళ్ళీ వాళ్ళ చేతుల్లో పడేస్తున్నారు. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చాలా దుర్మార్గమైనటువంటిది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుందా, ఇంకెవరు చేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తుందో తెలియదు. కానీ ప్రజలు ఇక నినాదం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఉతికారేయాలి, కాంగ్రెస్నే ఉతికారేయాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. ఈ పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలకుడు ముఖ్యంగా తెలంగాణ సమాజం ఇంత కోరుకొని, ఇంత తెచ్చుకొని 10 ఏళ్ళు పరిపాలించుకున్న తర్వాత ఈ 12 ఏళ్లలో, ఈ 2.5 సంవత్సరాల్లో మా అందరినీ భయోత్పాతానికి నెట్టేసి ఒక అస్తిత్వమే దెబ్బతినేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చినాయంటే దీనికి పూర్తి కారణం ఇప్పుడున్నటువంటి పాలకుడే. దీనికి సంబంధించి మనం నిరసనలు వ్యక్తం చేస్తామా, ఇంకో రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తామా, ఓట్ల రూపంలో చైతన్యవంతం చేసి ఎట్లా ఓడిస్తారా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయన్న, సీనియర్ జర్నలిస్ట్.